వేణు 10,000 ఇంట్లో సంసారానికి కావలసిన కొంత సామాన్తో మద్రాసు వెళ్ళిపోయాడు. వేణు వెళ్ళిన 2 రోజులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. ఇంట్లో పని మీద ఊరు వెళుతున్నానని చెప్పి బయలుదేరాడు. 2-3 రోజుల్లో వస్తానని చెప్పాడు. సారథి హైదరాబాదు వెళ్లే ముందు కొద్దిగా పనుండి విజయవాడలో ఆగాడు. ఆ పని చూసుకుని బస్సు ఎక్కే ముందు కాఫీ తాగడానికి హోటల్కి వెళితే అక్కడ భాస్కర్ కనిపించాడు. ఎప్పుడూ సారథిని చూడగానే నవ్వుతూ గౌరవభావంతో పలకరించే భాస్కర్ సారథిని చూడగానే అదో రకంగా ఫీల్ అయ్యాడు. చూడనట్టు ముఖం తిప్పుకుని వెళ్లబోయాడు. భాస్కర్ అంటూ భాస్కర్ భుజం మీద చేయి వేశాడు సారథి. వెనక్కి తిరుగుతూ మీరా అన్నాడు అప్పుడే చూసినట్టు. ఎప్పుడొచ్చావు అని అడిగాడు సారథి. ఈరోజే డ్యూటీ మీద వచ్చాను. అంతా బాగున్నారా? భాస్కర్ కేసి పరీక్షగా చూస్తూ అన్నాడు. అంతా బాగున్నారు. అలాగే చూస్తూ ఒత్తి పలికాడు భాస్కర్. భాస్కర్ చాలా చిక్కాడు. ఎంతో చలాకీగా అమాయకంగా ఉండే భాస్కర్ అదో రకమైన ముడితనం లాంటిది ప్రవేశించిందని సారథి గ్రహించాడు. ఇంకా ఉంటావా? రేపు వెళతాను అనేసి మనసులోనే బాధపడ్డాడు. ఈరోజే వెళ్ళిపోతానని చెప్పాల్సింది. నేను హైదరాబాద్ వద్దామనే బయలుదేరాను. భాస్కర్ కళ్ళల్లో ఆశ్చర్యం తొంగి చూసింది. నీతో మాట్లాడాలి, ఎక్కడుంటున్నావు అని అడిగాడు. సుగుణ విషయం అతను అసలు అడగనందుకు సారథి చాలా బాధపడ్డాడు. పడుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళతాను ముభావంగా అన్నాడు. రా కాఫీ తీసుకుందాం అని లోపలికి తీసుకెళ్లాడు సారథి భాస్కర్ని. సారథి ఎంత మాట్లాడించినా భాస్కర్ ముభావంగా మాట్లాడసాగాడు. భాస్కర్ని సారథి వదిలిపెట్టదలుచుకోలేదు. భాస్కర్ ఫ్రెండ్ ఇంటికొచ్చారు. ఆ ఫ్రెండ్ ఇంకా రాలేదు. భాస్కర్ తన దగ్గరున్న డూప్లికేట్తో తాళం తీశాడు. ఆ ఫ్రెండ్ భార్య పుట్టింటికి వెళ్ళింది. భాస్కర్కి అతనికి బాగా స్నేహం. భాస్కర్ ఎప్పుడొచ్చినా వీళ్ళింటికే వస్తాడు. సారథి ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి ఆలోచనలు భాస్కర్ మాట్లాడే విధానం చూసేసరికి మారిపోయాయి. సారథి జాప్యం చేయదలుచుకోలేదు. ఏ టైంలోనైనా ఆ ఫ్రెండ్ రావచ్చు. అప్పుడు భాస్కర్తో మాట్లాడడానికి ఉండదు. తను హైదరాబాదు వెళ్ళనక్కర్లేకుండా భాస్కర్ ఇక్కడే తటస్థపడ్డం తన అదృష్టం అనుకున్నాడు. 5-10 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఉన్నట్టుండి సారథి అన్నాడు. నేను నీతో మాట్లాడాలి అని వచ్చానన్నాను. అదేంటని అడగవేం? ఏంటో తెలుసుకోవాలని లేదా? మాట్లాడడానికి హైదరాబాద్కే బయలుదేరిన మీరు మాట్లాడకుండా వెళ్లరుగా? నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నాకేం లెక్కలేదు అన్నంత నిర్లక్ష్యంగా అన్నాడు. నువ్వు ఉద్యోగానికి ఎప్పుడు రిజైన్ చేస్తావో అడగడానికి వచ్చాను. భాస్కర్ కేసి పరీక్షగా చూస్తూ అన్నాడు. మంచం పట్టీ మీద ఆననట్టు కూర్చున్న భాస్కర్ దిగ్గున లేచి నిలబడ్డాడు. విసురుగా తలెత్తుతూ కోపంగా అడిగాడు. ఏంటి మీరంటోంది? నువ్వు ఉద్యోగానికి ఎప్పుడు రిజైన్ చేస్తావని అడుగుతున్నాను. ఒత్తి పలికాడు. ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? నేను ఉద్యోగానికి రిజైన్ చేయడం ఏమిటి? చాలా కోపంగా అడిగాడు. సారథి ప్యాంటు జేబుల్లో చేతులుంచుకుని ఆ గదిలో పచారులు చేస్తూ అన్నాడు. మా అన్నదమ్ములో విడిపోయాం. నా పొలం తోట నువ్వు చూడ్డానికి. అందుకే ఉద్యోగానికి ఎప్పుడు రిజైన్ చేస్తావని అడుగుతున్నాను అంటూ గిరున భాస్కర్ కేసి తిరిగాడు. భాస్కర్ మండిపడ్డాడు. అంత కర్మేం పట్టింది నాకు? నా ఉద్యోగం వదులుకుని మీ పొలాలు చూడ్డానికి? కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. భాస్కర్ ఆవేశం తెచ్చుకోకు. చెప్పింది శాంతంగా విను. సుగుణ ఆ రణగొణ ధ్వనిగా ఉండే సిటీలో ఉండలేనని, ఆ పల్లెటూరులోనే ప్రశాంతంగా ఉంటుందని మీకు ఎలాగైనా చెప్పమని ఒకటే ఇదిగా చెప్తోంది. భాస్కర్ ముఖ కవళికలు జాగ్రత్తగా గమనించసాగాడు. గుండెల్లో కెరటంలా లేచిన బాధ కళ్లలోకి విరజిమ్మి మరుక్షణం మాయమైంది. భాస్కర్ వెంటనే అన్నాడు. నేను ఉద్యోగం చేస్తున్నానని, సిటీలో ఉంటున్నానని నన్ను చేసుకుంటే నాతోబాటు ఎంత రణగొణ ధ్వని అయినా కలిసి ఉండక తప్పదని తెలీదా? కోపంగా అన్నాడు. తన మీద ప్రేమతో తన కోసం ఆ పల్లెటూరు వస్తావని అనుకుంటుందేమో. కలలు కండంలో తప్పులేదుగా? సారథి కనుబొమ్మలెత్తుతూ అన్నాడు. దేనికైనా ఒక హద్దంటూ ఒకటి ఉంటుంది. తను చెప్పిందల్లా చేస్తే తన మీద ప్రేమన్నట్టు, చేయకపోతే ప్రేమ లేనట్టేనా? అతను చెప్పున తేరుకున్నట్టుగా అన్నాడు. అయినా తనని రమ్మని నేనేం బ్రతిమాలేదే. అలా కలలు కంటూనే బ్రతకమనండి, వచ్చే జన్మకి ఫలిస్తాయి నిర్లక్ష్యంగా అన్నాడు. ఎవరి విషయంలోనైనా ఇదే న్యాయమా? అంతవరకు మామూలుగా మాట్లాడినట్టు మాట్లాడిన సారథి సీరియస్గా అడిగాడు. హఠాత్తుగా అతను సీరియస్గా అయిపోవడంతో క్షణంలో సగం సేపు తెల్లబోయినా వెంటనే అన్నాడు. అన్యాయంగా మాట్లాడడం మా వంశంలోనే లేదు. ఎవరికైనా ఒకటే న్యాయం. అన్యాయం చేయడం అంటే ఏంటో మీ వంశంలోనే లేదంటున్నావు. మరి మా చెల్లెలు ఏ తప్పు చేసిందని అంత బాధ పెడుతున్నావు? ఒక్క ఉత్తరాన్ని కూడా జవాబు రాయకుండా ఎందుకింత చిత్రవద పెడుతున్నావు? నిలదీసినట్టు అడిగాడు. అదే మాట నేను అడుగుతున్నాను. జవాబు చెప్పండి. లత నా స్వంత చెల్లెలు కాకపోయినా లత అంటే మా అందరికీ ప్రాణం. లతని మీరెందుకు చిత్రవద చేస్తున్నారు?
మీ చెల్లెల్ని పల్లెత్తు మాట అనకపోయినా ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉంచినందుకు మీ చెల్లెలు బాధపడుతుంది అనేగా యుద్ధానికి బయలుదేరారు ఆవేశంగా అన్నాడు. అందుకే చెప్తున్నాను, నేను చెప్పింది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీ చెల్లెలు మనసు బాధ పెట్టకూడదనుకుంటే నేను ఆ పల్లెటూరు వదిలి సిటీకి రావాలి. నేను సిటీకి రావాలంటే అక్కడి బాధ్యతలు వదులుచుకుని రావాలి. ఆ బాధ్యతలు నువ్వు స్వీకరించు. నేను మీ చెల్లెలు కోరిక ప్రకారం సిటీకి వచ్చి ఆమె చెప్పినట్టు చేస్తాను. ఇది తేల్చుకుందామనే హైదరాబాదు బయలుదేరాను. నేను అంత దూరం రానక్కర్లేకుండా నువ్వే కలిసావు. ఇప్పుడు నువ్వు నాతో వస్తే అక్కడ తోట, పొలాలు వివరాలు అన్నీ చెప్తాను. నీకు ఆ బాధ్యత అప్పగించి నేను హైదరాబాదు వెళ్ళిపోతాను నిదానంగా అన్నాడు. ఏంటి మీరంటోంది? భాస్కర్కి అంత కోపంలోనూ అయోమయంగా అనిపించింది. దీంట్లో అర్థం కాంది ఏముంది? చెల్లెల మీద ప్రేమతో ప్రాణాధికంగా ప్రేమించిన భార్యని పుట్టింట్లో వదిలేసిన వాడివి ఆ చెల్లెల కోసం ఉద్యోగం వదులుకోలేవా? ఇప్పుడు మీకు బాధ తెలిసిందా? చెల్లెలు కళ్ళెదట దిగులుగా తిరుగుతుంటే ఆ బాధ మా పెద్దమ్మకి పెద్దనాన్నగారికి ఉండదా? మీకేనా ప్రేమాభిమానాలున్నది? ఇంకెవరికి ఉండవనుకున్నారా? కోపంతో భాస్కర్ ముఖం ఎర్రగా అయింది. మంచి పాయింట్కొచ్చావు. సారథి చూపుడు వేలు భాస్కర్ కేసి పెడుతూ అన్నాడు. చూడు, ఇంత క్రితం నా చెల్లెలు సిటీలో ఆ రణగొణి ధ్వనిలో ఉండలేదు అంటే ఏమన్నావు? నేను ఉద్యోగం చేస్తున్నానని, సిటీలో ఉంటున్నానని, నన్ను చేసుకుంటే నాతో పాటు ఎంత రణగొణ ధ్వని అయినా కలిసి ఉండక తప్పదని తెలీదా అని ఆవేశంగా అడిగావు. మరి మీ చెల్లెల్ని నాకు ఇవ్వాలని అనుకున్నప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నానని, పల్లెటూరులో ఉంటున్నానని, సిటీలో ఉండే హంగు ఆరబాటం అక్కడ ఉండవని, నాకు పిల్లనిస్తే పిల్లని ఆ పల్లెటూరు పంపాలని మీ పెద్దమ్మ పెదనాన్నలకి తెలీదా? నన్ను చేసుకుంటే ఎంత పల్లెటూరైనా నాతో కలిసి ఉండక తప్పదని మీ చెల్లెలికి తెలీదా? చెప్పేది సరిగ్గా చెప్పండి. భాస్కర్ సారథి నుండి ముఖం తిప్పుకుంటూ అన్నాడు. ఏ విషయాలు ఎలా ఉన్నా నచ్చ చెప్పాలే గాని మానవత్వమే మరిచిపోయి ప్రవర్తించడం అంత వివేకం అనిపించుకోదు. నేను సుగుణని ఎలా ఇష్టపడి చేసుకున్నానో లత మిమ్మల్ని అంత ఇష్టపడి చేసుకుంది. తన ఊహలన్నీ తలకిందులయ్యాయంటే ఆ మనసు ఎంత వ్యధచిందుంటుందో కాస్తైనా ఆలోచించారా? తల్లిదండ్రులైనా తన కూతురు సుఖంగా కాపురం చేసుకుంటుందంటే పొంగిపోతారు. అంతేగాని తమ కూతురు నరకయాతన పడుతుందంటే ఏ తల్లిదండ్రులు సహించగలరు? భాస్కర్, లత నన్ను ఇష్టపడిన దానికి 10 ఇష్టపడి చేసుకున్నాను. లత, మీ పెద్దమ్మ పెదనాన్నలు ఏం చెప్పారో నాకు తెలీదు. నేనంత మానవత్వం మరిచిపోయేంత హీనంగా దుర్మార్గంగా ఏం ప్రవర్తించలేదు. మేమిద్దరం విడిగా ఉండడానికి అతి చిన్న కారణం అంటూ అసలు సంగతులన్నీ వివరంగా ఏదీ దాచకుండా చెప్పేశాడు. తన తండ్రి పోవడం, ఆస్తి ఎలా నిలబెట్టుకుంది కూడా అంతా చెప్పేశాడు. ఇప్పుడు చెప్పు, లతకి నేనేం లోటు చేశాను? మా అమ్మ లతని కన్న కూతురు కన్నా ఎక్కువగానే చూసుకుందే. వాళ్ళకి అలాంటి అభిప్రాయాలుంటే మొదటే తేల్చుకోవాలి గాని పెళ్ళయ్యాక ఎవరికోసం వెంటాడని అనుకోవడమేనా? నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే లతనడుగు. నేనేం బాధ పెట్టాను? లత అవునంటే నేను సంతోషంగా ఒప్పుకుంటాను. బాబుని చూడాలని మనసు పీకుతున్నా గుండెని రాయి చేసుకున్నాను. వేణు పెళ్లికి రాకపోవడంతో వాళ్ళకి పట్టుదలలే ముఖ్యమని, మనసనేదే లేదని తెలుసుకోగలిగాను. వాళ్ళు చెప్పిందల్లా తల వంచి వింటే మంచివాణ్ణి, లేకపోతే క్రూరుణ్ణి, దుష్టుణ్ణి. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఆ నమ్మకం నాకుంది, చాలు. భాస్కర్కి సారథి చెప్పే వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. చదువుకున్న లత కూడా ఇంత సిల్లిగా ప్రవర్తిస్తోందా? సారథి తిడతాడని, కొడతాడని, బాబు పుట్టగానే వచ్చి అప్పుడు కూడా బాలింతరాల్ని పట్టుకు తిట్టాడని, లత ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకుందని, అతని బుద్ధి కూడా అట్టే మంచిది కాదని, పైగా లతని అనుమానించి బాబు పుట్టుకని శంకించాడని, అవన్నీ అబద్ధాలేనా? తను సుగుణని కొన్నాళ్లు తీసుకురాకపోతే సారథికి బుద్ధొస్తుందనుకుంటే నిజమేననుకుని. భాస్కర్, నేను మొదట మాట్లాడడానికి వచ్చినప్పుడు నా సందేహాలు బయటపెట్టినప్పుడు నువ్వేమన్నావు జ్ఞాపకం లేదా? ఏ విషయంలోనైనా ఎవరి పద్ధతులు వారివి అన్నావు. మనం స్నేహితుల్లా ఉందామన్నావు. ఆ విషయాలన్నీ మర్చిపోయావా? సారథి గొంతులో ఆవేదన తొంగి చూసింది. నా మూలంగా ఏ తప్పు చేయని సుగుణ ఎంత బాధపడుతుందో నీకు తెలీదు. అసలు ఎవరికి తన బాధ చెప్పుకోలేదు. మేము ఎంత చెప్పినా 2 రోజులు కూడా సుగుణని వదిలి ఉండలేక కూడా తీసుకెళ్ళిపోయేవాడివి. ఇన్నాళ్లు ఉంచేవేమిటా అని అనుమానం కలిగి ఆఖరికి తెలుసుకున్నాను. భాస్కర్, అన్ని విషయాలు నీకు చెప్పాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు. మా వాళ్ళని వాళ్ళ కర్మానికి వదిలేసి మీ వాళ్ళు చెప్పినట్టు నన్ను చేయమంటావా? క్షమించండి. నా తల్లి బాధ్యత, నా తమ్ముళ్ల బాధ్యత సక్రమంగా నేను నిర్వర్తిస్తూ మిమ్మల్ని ఆ బాధ్యతల్ని విస్మరించమని నేను ఎలా చెప్తాననుకున్నారు? సుగుణ ఎప్పుడూ నా తల్లి గురించి గాని, నా తమ్ముళ్ళ గురించి గాని ఎప్పుడూ చెడుగా చెప్పలేదు. వాళ్ళని చూడొద్దు అని గాని చెప్పలేదు. భాస్కర్ సారథి దగ్గరికి వస్తూ అన్నాడు. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. వేరే లతని అడగనక్కర్లేదు. పెద్దమ్మ పెదనాన్నగారులు చెప్పింది నిజమే అనుకున్నాను.
లత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. సుగుణని కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంచేస్తే మీరు దారికొస్తారంటే నిజమే అనుకున్నాను. సుగుణకి అసలు రహస్యం చెప్పేస్తే అది మీకు తెలిసిపోతుందని, సుగుణ బాధపడుతుందని తెలిసినా గుండె గట్టిపరుచుకున్నాను. సుగుణని బాధపడద్దని చెప్పండి. నేను ఒక వారం రోజుల్లో వస్తాను. ఇప్పుడు రావడానికి లేదు. భాస్కర్ గబాలన భాస్కర్ని కావలించుకున్నాడు. నీది అంత మంచి మనసు, సుగుణ గొప్ప అదృష్టవంతురాలు. ఆనందం పట్టలేక గట్టిగా అన్నాడు. నేను అదృష్టవంతుణ్ణి. కారణం తెలియకపోయినా తనలో తనే బాధపడింది గాని ఒక్క ఉత్తరంలో కూడా నేనేం చేశాను అని నిలదీసి రాయలేదు. అతని కళ్ళు తడవడంతో ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. భాస్కర్ పరిస్థితి గ్రహించిన సారథి సంభాషణ మార్చాడు. మర్నాడు సారథి ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. సారథి వెళుతుంటే భాస్కర్ అన్నాడు, లతకి నేను చెప్తాను. మీరు వెనకటి విషయాలు మనసులో పెట్టుకోకండి. మనసులో పెట్టుకోవడానికి ఇందులో ఏముంది? తనకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చని చెప్పాను అన్నాడు. సారథి వచ్చేసరికి పుష్ప సారథికి ఎదురొచ్చి, అన్నయ్య, సుగుణ మెట్రిక్కి కొడుతుందట. ఈరోజే చదువు మొదలుపెట్టింది. కుతూహలంగా రహస్యంగా చెప్పింది. సారథి నవ్వుకున్నాడు. సుగుణ ఎక్కడుంది అని అడిగాడు. దొడ్లో అరుగు మీద కూర్చుని చదువుకుంటోంది అంది. సారథి దొడ్లోకి వెళుతుంటే వెనకాలే పుష్ప రాబోయింది. నువ్వెక్కడికి? వెళ్ళి చదువుకో. నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైంది. కోపం నటించాడు. పుష్ప ఆగిపోయింది. సారథి దొడ్లోకి వెళ్ళాడు. పాదాల సవ్వడికి తల తిప్పి చూసిన సుగుణ చేతిలో ఉన్న ఇంగ్లీష్ పుస్తకం చప్పున దాచేసింది. ఏంటి సుగుణ అన్నాడు. ఏదో నవలన్నయ్యా తల వంచుకుంటూ అంది. సారథి దగ్గరకొచ్చి, ఏది నన్ను చూడండి, ఏం నవలా అన్నాడు చేయి చేస్తూ. నీకు నచ్చదులే, నువ్వు నవలలు చదవుగా ఇంకాస్త దాచుకుంది. మంచి పుస్తకం అయ్యి బాగుంటే చదువుతాను, ఏది చూడండి నవ్వుతూ అన్నాడు. అన్నగారి ముఖంలోకి వింతగా చూసింది సుగుణ. అన్నగారి ముఖంలో ఎన్నడూ చూడనంత ఆనందం చిందులేస్తోంది. నేను చూడకూడదా సుగుణ అన్నాడు. అది కాదన్నయ్య, సరదాగా చదువుదామని ఏం తోచడం లేదు. ముఖం దించుకుంటూ సణిగింది. సుగుణ చేతిలో పుస్తకం తీసుకుని చూస్తూ, ఎప్పుడు మొదలుపెట్టావు అని అడిగాడు. ఈరోజే. అతనికేసి ఒకసారి చూసి మళ్ళీ చూపులు మళ్లించుకుంది. నువ్వు మొదలుపెట్టిన వేళ మంచిదే అని నవ్వాడు. సుగుణ తలెత్తింది. అన్నగారి ఆనందానికి కారణం తెలియడం లేదు. భాస్కర్ వారం రోజుల్లో వస్తున్నాడు. సుగుణ దిగ్గున లేచి నిలబడింది. నిజంగా? కోటి ప్రశ్నలు ఆ సంభ్రమంలోంచి తొంగి చూశాయి. అవును, నేను భాస్కర్ దగ్గరికి వెళదామని బయలుదేరితే అతను విజయవాడలో కనిపించాడు. అతను డ్యూటీ మీద వచ్చాడు. ఇప్పుడు రావడానికి లేదన్నాడు. వెళ్ళేటప్పుడు చెప్పలేదేమన్నయ్యా? సుగుణకి ఆనందంతో కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతని దగ్గర నుండి ఎలాంటి జవాబు వినవలసి వస్తుందోనని భయమేసింది సుగుణ. భాస్కర్ గుణగణాలు నీకు నేను చెప్పనక్కర్లేదు. భాస్కర్ రాగానే జరిగింది ఏమీ అతని దగ్గర కదపొద్దు అన్నాడు. నేనెందుకు కదుపుతానన్నయ్య? ఆయన మనసు నాకు తెలియకపోతే కదా అంది నెమ్మదిగా. సారథికి కొండంత భారం దింపుకున్నట్టయింది. వారం రోజులు ఎప్పుడవుతుందా అని ఎదురు చూడసాగింది సుగుణ. ఈ వారం రోజులు ఎప్పటికీ తరగనట్టుగా దీర్ఘకాలంగా అనిపించసాగింది. భాస్కర్ వస్తానన్న రోజుకి 2 రోజులు తొందరగానే వచ్చేశాడు. అతనికి సిగ్గుగా ఏదో తప్పు చేసినట్టుగా ఉంది. అతను వచ్చేసరికి సారథి ఇంట్లో లేడు. రత్తమ్మ తెగ కంగారు హడావుడి పడిపోతుంది. సారథొచ్చి భాస్కర్ వస్తాడని చెప్పేసరికి ఆవిడికి గుండెల మీద బరువంతా ఒక్కసారిగా తీసేసినట్టయింది. పుష్ప కుతూహలంగా చూస్తోంది. ఏం పుష్ప? బలవంతంగా నవ్వాడు. భాస్కర్ రాగానే తల్లిచేత బతిమలించుకోకుండా భాస్కర్ దగ్గరికి నవ్వుతూ వచ్చింది. మంచం మీద కూర్చోబోతున్నవాడు సుగుణ రాగానే దిగ్గున లేచి నిలబడ్డాడు. అతని కళ్లల్లో బాధ, పశ్చాత్తాపం, సిగ్గు, మొహమాటం నేనంటే నేనన్నట్టు పోటీ పడినట్టు కనిపిస్తున్నాయి. సుగుణ నవ్వుముఖం చూస్తుంటే అతనికి ఎంతో ఆశ్చర్యంగా, గొప్ప ఆనందంగా అనిపిస్తోంది. ఒక్క అంగలో సుగుణని చేరి ఇన్ని రోజుల కబుర్లు ఒక్కసారిగా చెప్పేలనిపిస్తోంది. మంచినీళ్లు కావాలా? నవ్వుతూ అడిగింది. వద్దు అందామనుకున్నాడు. నోటమట మాట పెగల్లేదు. వద్దు అన్నట్లుగా తలాడించాడు నవ్వు తెచ్చుకుంటూ. అతని పెదాలు వణుకుతున్నాయి. ఇప్పుడు అతని ముఖం చూస్తే అచ్చు పసిపిల్లాళ్లా అమాయకంగా ఉంది. మీ అమ్మగారు వాళ్ళంతా బావున్నారా? మృదువుగా అడిగింది. సుగుణ, నా మీద కోపం లేదా? చేతులు ముందుకు చేస్తూ అన్నాడు. ఎందుకు కోపం? మీ మీద నాకెప్పుడూ కోపం రాదు. పోనీ నా మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎప్పుడూ రాలేదు. నన్ను నమ్ముతావు కదూ? సుగుణని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. మీ మీద నాకు ఎప్పుడూ నమ్మకమే అంది అతని గుండెల మీద తల అంచుకుంటూ. భాస్కర్ సుగుణకి ఏవేవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు.
దాంట్లో తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో, ఎంత తెలివి తక్కువగా చెప్పిన మాటలు నమ్మి ప్రవర్తించాడో, ఇలాగే సుగుణని ఇన్నాళ్ళు బాధపెట్టినందుకు పశ్చాత్తాప స్వరంతో ఇప్పుడు అవన్నీ ఎందుకు అని సుగుణన్న నన్ను చెప్పని అని చెప్పుకుపోసాగాడు. అలా చెప్తేనే గాని అతని బాధ తీరేలా లేదు. భాస్కర్ మర్నాడే వెళ్ళిపోతానన్న సారథి రత్తమ్మ 4 రోజులుంటే గాని వెళ్ళడానికి వీల్లేదన్నారు. వాళ్ల మాట తీసేలేక భాస్కర్ ఉండిపోయాడు. భాస్కర్ రాక పైకి చెప్పకపోయినా ఆ వీధిలోని వారికి ఆశ్చర్యంగా ఉంది. సుగుణ భాస్కర్ వెంట ఆనందంగా వెళ్ళింది. ఆ మర్నాడు వేణు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఇదే టెలిగ్రామ్గా భావించి అర్జెంటుగా 5,000 పంపవలను, త్వరలో నేనొచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను అని రాశాడు. ఏం అర్జెంటో అని సారథి 5,000 తీసుకొచ్చి పంపాడు. ఓ నెలలాళ్ల తర్వాత వచ్చి 4 రోజులుండి ఇంకో 5,000 తీసుకుని వెళ్ళాడు. తను ఓ స్నేహితుడు కలిసి పెద్ద ఫ్యాన్సీ షాపు పెట్టామని, ఇంకా దాన్ని తీర్చిదిద్దాలంటే 10 మందిని ఆకట్టుకుని మంచి మంచి లాభాలు రావాలంటే ఇంకొంచెం పెట్టుబడి కావాలని అన్నాడు. సుగుణ కాపురానికి వెళ్లడం ఏం బాగాలేదన్నాడు. అతను వద్దనుకుని వదిలేసినప్పుడు అతను వచ్చి అడగగానే వెళ్ళకూడదు అన్నాడు. పుష్పకి అక్కడో కుర్రాడున్నాడు, వివరాలు కొనుక్కుని రాస్తాను అన్నాడు. ఇలాగే 4 మాటలు మాట్లాడి డబ్బు పట్టుకెళ్ళాడు. సారథికి ఎందుకో సమంజసంగా అనిపించలేదు. మొన్న 5,000 లేవంటేనే ముఖం ఎర్రగా పెట్టుకుని తన పంట డబ్బులో కట్టుకోమన్నాడు. మామయ్య అన్నట్టుగా వీడు బాగుపడాలంటే ఆస్తి వీడి చేతికి దక్కనేకూడదు అనుకున్నాడు. ఇద్దరూ ఖర్చు మనుషులే, ఇద్దరూ బాధ్యత లేనట్టుగా ప్రవర్తిస్తారు. ఇలా అయితే ఈ ఆస్తి ఎన్నాళ్ళొస్తుంది? భాస్కర్ రాజారావు గారింటికి దూరంలోనే ఇల్లు చూసుకున్నాడు. సుగుణ హైదరాబాద్ వచ్చేసరికి ధనమ్మ రాజారావు గారు యాత్రలకు వెళ్లారు. ఇంట్లో గొడవలు పెరిగిపోవడంతో ఆవిడ కొడుకులు చెప్పినట్టు యాత్రకి బయలుదేరింది. కొన్నాళ్లు విశ్రాంతిగా ఉంటుందని. భాస్కర్ ఎంత చెప్పినా సుభద్రమ్మ సుగుణయందు ముభావంగానే ఉంది. వెనకట్లా అభిమానంగా మాట్లాడదు. సుగుణకి ఇది బాధగా ఉన్నా పైకి తేలేది కాదు. చెప్పుడు మాట వింటే మన జీవితాల్ని మనమే సమస్యలమయం చేసుకుంటాం. పెదనాన్నగారు పెద్దమ్మ చిత్రించినట్టు దుర్మార్గుడేం కాదమ్మా సారథి. అతని బాధ్యతలు లత అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనందరం ఒక కుటుంబంగా ఉండాలని ఎలా కోరుకుంటున్నామో వాళ్ళకి అలాగే ఉండాలని ఉండదు అన్నాడు. అయినా ఆవిడ నమ్మలేదు. ఎవరి పిల్లల సుఖం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పిల్లల సుఖం వాళ్ళు చూసుకున్నారు నిష్ఠూరంగా అంది. భర్త బ్రతికుండగా బావగారు తోటికోళ్ళు కలిసిమెలిసి ఉండకపోయినా ఈ మధ్యకాలంలో కాస్త బాగా మాట్లాడేసరికి ఆవిడ వెర్రి మనసు పొంగిపోయింది. తోటికోళ్ళిచ్చిన సలహాలు హైదరాబాద్ వచ్చాక తూచా తప్పకుండా పాటిస్తోంది. అందుకే కోడలి మంచి మనసు గ్రహించుకోలేక అన్నాళ్ళు పుట్టింట్లో ఉండేలా చేసింది. దీనికి అంతటికీ తన తెలివి తక్కువతనం మెతకతనం కారణం అనుకున్నాడు భాస్కర్. సుగుణతో ఎవరు ఏమన్నా ఏమీ బాధపడద్దని వెంటనే తనతో చెప్పమని అన్నాడు. భాస్కర్కి సుగుణ మీద అది వరకటి కన్నా 10 రెట్లు ప్రేమ, 100 రెట్లు గౌరవం పెరిగాయి. సుభద్రమ్మ కొడుకు కోళ్ళు అన్యోన్యంగా ఉంటే అది వరకు ఎంత సంతోషించేదో ఇప్పుడంత విసుక్కుంటోంది. సుగుణ భర్త దగ్గరకు రావాలంటే అది వరకు సిగ్గుపడేది. ఇప్పుడు అత్తగారికి భయపడుతోంది. మరుదులిద్దరూ బాగానే మాట్లాడతారు. ధనమ్మ యాత్రలన్నీ చేసి తిరిగొస్తూ కాలు చెయ్యి విరగొట్టుకుంది. ఎక్స్రే తీయించారు. కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. కాలుకి మోకాలు వరకు, చేతికి గుత్తి వరకు ప్లాస్టర్ వేశారు. అలా కాలుకి చేతికి ప్లాస్టర్ వేసేసరికి తనకి కాలు చెయ్యి తీసేసినంత గొడవ చేసింది. నాకేవో శని రోజులు పట్టుకున్నాయి, ఇంటికేదో శని పట్టుకుంది, లేకపోతే ఎప్పుడూ చిరున చీదైనా ఎరుగందానికి ఈ కర్మేమిటి అంటూ శోకాలు మొదలుపెట్టింది. అత్తయ్య, మీరేం భయపడకండి, ఎంత 6 వారాల్లో ప్లాస్టర్ తీసేస్తారు. అప్పుడు హాయిగా ఎప్పట్లా నడవచ్చు మీరు, ఓదారుస్తున్నట్టుగా అంది విద్య. ధనమ్మ తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. అయినా పైకి బెంకంగా ఉండిపోయింది. తనున్నప్పుడు తోటికోడలిద్దరూ ఒకటైనట్లుగా ఉండేవారు. తన ఇంట్లో లేకపోయేసరికి ఆపేక్షలు తెలిసొచ్చాయన్నమాట. ఇంకా తెలిసేలా చేస్తాను అనుకుంది. తల్లి తండ్రి ఊరు వెళ్లేసరికి లత చిక్కి సగమైంది. తల్లి తండ్రి ఇద్దరూ లేకపోయేసరికి ఏదో పరాయింట్లో ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని చూడగానే పోయిన ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. తల్లి ఊళ్ళో లేనప్పుడు బాబు శ్రీదేవి దగ్గరికి వెళ్ళినా లత వద్దు అనేది కాదు. అసలు తనకలాంటి అభిప్రాయాలే లేవు. ధనమ్మ రాగానే ఇంటి విషయాలన్నీ లతని అడిగి తెలుసుకుంది. అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు విశ్రాంతి తీసుకో అంది లత. ధనమ్మకి కుడికాలు కుడిచేయికి ప్లాస్టర్ వేసిన మూలంగా కోడళ్ళు అన్నం కలిపి కంచంలో పెడితే ఎడం చేత్తో స్పూన్తో తీసుకుని తినేది. ఎంత బాగా కలిపినా ఆవిడ ప్రతిదానికి ఎన్నో వంకలు పెట్టేది.
ఈరోజు ఆవిడ దేనికి విసుక్కుందో గుర్తుపెట్టుకుని మర్నాడు ఆ పొరపాటు జరగకుండా చూసుకునేవారు. ఓ పూట రాజారావు గారు భార్యతో సరసం ఆడారు. నీకేమే, ఇద్దరు కోడళ్ళు కంటికి రెపలా చూసుకుంటున్నారు అనేసరికి గయ్యమంది. నాకిదేమన్నా సరదానా? ఇలా అయిపోయిందేమిట్రా దేవుడా అని నేను ఏడుస్తుంటే. ఎవరికి సరదా ఉంటుంది? అవసరం వచ్చినప్పుడు చేసేవాళ్ళు లేకపోతే కష్టం కదా, అందుకన్నాను అన్నాడాయన. 2 రోజుల నుండి శ్రీదేవిని సతాయిస్తుంటే ఆ పూట విద్య వచ్చింది అత్తగారికి అన్నం కలపడానికి. విద్యని చూస్తూనే ధనమ్మ ముఖం పక్కకు తిప్పుకుంది. విద్య ఇదేం పట్టించుకోనట్టు అన్నం కూరలు అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. ముందు ఏం కలపమంటారు? బీరకాయ పప్ప, వంకాయ కూర కలపనా అని అడిగింది. ఏదో ఒకటి అంది ముఖం ఇటు తిప్పకుండానే. ఏదో ఒకటంటే మాకెలా తెలుస్తుంది? మీకు ముందు ఏదిష్టమో చెప్పండి సౌమ్యంగానే అడిగింది. ఏదో ఒకటంటే వినపడదా? కలిపితే కలుపు, లేకపోతే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి కసురుకున్నట్టుగా అంది. విద్య ఏమీ పట్టించుకోనట్టు ముందు వంకాయ కూర కలిపి స్పూన్ ఇచ్చింది. ధనమ్మకి ఒళ్ళు మండిపోయింది. ఇలాగే కలుపుతారా కూర అన్నం? అసలు కలిసిందా? కస్సుమంది. నేను అలాగే కలుపుకుంటాను, మీకెలా కావాలో చెప్పి చేయించుకోండి. చేయను అనడం లేదుగా. అన్నీ బొట్టు పెట్టి చెప్పాలా? అత్తగారిని ఎదిరించడం మాత్రం ఎవరూ చెప్పనక్కర్లేదు. ధనమ్మ కోపం తారాస్థాయిని అందుకుంటోంది. మీకు ఏ కూర కలపను, ఎలా కలపను అని అడగడం ఎదిరించడమా? నాకు తెలీదండి. మీరు మీ అత్తగారితో ఎలా మాట్లాడారో నేను చూడలేదుగా. ఇదిగో, నువ్వు అడిగిన దానికి తిన్నగా జవాబు చెప్తే చెప్పు, లేకపోతే లేదు. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అరిచింది. ఎందుకు అలా అరుస్తారు? మీ అడుగుజాడల్లో నడుద్దామని అడిగాను. ఇలాగా నేను ఎదిరించలేదు. అసలు మీరు మీ అత్తగారి దగ్గర ఉంటేగా. మీరు మీ అత్తగారికి ఏం చేశారు? ఇంకా మీకన్నా మేము 1000 రెట్లు నయం. ధనమ్మ కంచం విసురుగా తోసేసి, ఎప్పుడూ విస్తట్లో అన్నం పెట్టి గొడవే. కూర్చుని తినండి. నా సొమ్ము నాకు పెట్టడానికి రోజూ గొడవ. మీ సొమ్ము నేనేం తింటున్నానని ఇలా గొడవ చేస్తున్నావు నిలదీసింది. ఎవరు సొమ్ము తినడం లేదు. మీ సొమ్ము, మామగారి సొమ్ము మీరు తింటున్నారు. నా సొమ్ము, నా భర్త సొమ్ము నేను తింటున్నాను. ఎవరి సొమ్ము వాళ్లే తింటున్నాం. మరి నా సొమ్ము నేను తింటుంటేనే మీరు నా మీద క్షణక్షణం అథారిటీ చేస్తున్నారే. కానీ కట్నం తీసుకురాకుండా వచ్చాననుకోండి, అప్పుడు ఇంట్లో గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఎవరు కాబోలు. మా నాన్న మీ అబ్బాయికి 25,000 కట్నమిచ్చి నాకు మహోపకారం చేశాడు ఎంతో శాంతంగా అంది. ధనమ్మకి విద్యని 2 వేద్దామన్నంత కోపం వచ్చింది. అమ్మా, లత బాధగా పిలిచింది. నువ్వు ముందు అన్నం తినమ్మా బాధని దిగమింగుకుంటూ అంది. విద్య తల్లితో దెబ్బలాడే మాటల్లో సగం తన గురించని ఎప్పుడో గ్రహించింది లత. నాకు అనవద్దు, ఏం వద్దు దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంది ధనమ్మ. లత, నువ్వు పెట్టు, అన్నీ ఇక్కడ పెట్టి వెళ్తాను. బాబు ఏడిస్తే నేను ఆడిస్తాలే అని అన్నీ టేబుల్ మీద పెట్టి విద్య మామూలుగా వెళ్ళిపోయింది. విద్య ప్రవర్తన లతకి చాలా విచిత్రంగా అనిపిస్తోంది. తల్లితో దెబ్బలాడుతున్నప్పుడు విధిగా తన గురించి దెప్పుతుంది. తనతో ఎంతో అభిమానంగా మాట్లాడుతుంది. బాబుని ముద్దు చేస్తుంది. ఏంటిది? ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఏదో ఉంది. అదేమిటి? దీనికి గాలి లక్షణం ఏదైనా ఆవహించిందేమోనే లత. విద్య వెళ్ళిన వైపు భయంగా చూస్తూ అంది ధనమ్మ. పరాగ్గా ఉన్న లత ఉలిక్కి పడింది. తేరుకుంటూ, గాలి లేదు, గీలి లేదు కసురుకొన్నట్టుగా అంది. నీ ముఖం నీకేం తెలుసు? మీ అత్తారింట్లో వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా చనిపోయారేమో నీకు తెలుసా అని అడిగింది. ఏంటమ్మా చాదస్తాం? అలాంటివేం లేవు, అలా మాట్లాడుకో. నాతో దెబ్బలాడినప్పుడల్లా నీ గురించి నువ్వు కట్నం తీసుకెళ్లలేదనే దెప్పుతుంది కదే. మనం ఏమైనా కట్నం ఇవ్వనన్నామా? పోనీ నీ మీద ద్వేషమేమంటే నీతో బాగానే మాట్లాడుతుంది. అయితే మాత్రం దెయ్యం పట్టిన వాళ్ళు ఇలా ఉంటారా? అనేక రకాలే తల్లి, వాటి గుణగణాలని మనం తెలుసుకోలేం. అమ్మా, ఈసారి దెయ్యం అన్న మాట అనకు. నువ్వు అన్నట్టుగా అదే అయితే ఆ దెయ్యం నన్ను పట్టుకోవాలిగా, చిన్నవదిని పట్టుకుంటుందా? ఈ మాట విద్య విందంటే నానా గొడవ అవుతుంది. ఇంకా మాట మనసులోకి రానీకు, ముందు అన్నం తిను అని తల్లి విసురుగా తోసేసిన కంచం తల్లి ముందుకు జరిపింది. అక్కయ్య, ఎలా ఉంది ఒంట్లో? సుభద్రమ్మ వస్తువు పలకరించింది. లత తల తిప్పి చూసింది. ధనమ్మ తలెత్తింది. సుభద్రమ్మ వెనకాల సుగుణ, భాస్కర్ కూడా ఉన్నారు. సుభద్రమ్మ వెనకాల నిలబడ్డ సుగుణకేసి కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తోంది ధనమ్మ. లత ఆశ్చర్యంగా చూస్తోంది. ధనమ్మ చూపులు సుగుణ మీద నుంచి భాస్కర్ మీదకు మళ్ళాయి. భాస్కర్ ధనమ్మకేసి చూడ్డంతో, ఏం పెద్దమ్మ, ఎలా ఉంది ఒంట్లో అంటూ చేయి చూస్తూ, అరెరే చాలా దెబ్బ తగిలినట్లుందే అంటూ ముందుకొచ్చాడు. అప్పుడు కాలికున్న ప్లాస్టర్ చూస్తూ తెల్లబోయినట్టు, చాలా బాధపడిపోతున్నట్టుగా ముఖం పెడుతూ, కాలికి కూడా తగిలిందా? అసలు ఎలా తగిలింది? ఎలా పడ్డావు? చాలా బాధపడిపోతూ అడిగాడు. ఏదో కర్మ, ఆవిడ మూలిగింది. వదినా అంటూ సుగుణ పలకరించగానే లత తేరుకుంది.
ఎప్పుడొచ్చో సుగుణ అని పలకరించింది. 4 రోజులైంది అని ధనమ్మకేసి తిరుగుతూ అత్తయ్యగారు బావున్నారా అని పలకరించింది. చూస్తున్నావుగా మా అదృష్టాలు ఇలా ఉన్నాయి. తన కోపాన్నంతా కళ్ళతోనే చూపిస్తూ మాట నీరసంగా అంది. సుభద్రమ్మని భాస్కర్ని చూస్తూనే ఎంతో అభిమానంగా మాట్లాడే ధనమ్మ చాలా ముభావంగా మాట్లాడసాగింది. ఇది సుభద్రమ్మ భాస్కర్ కూడా గ్రహించారు. భాస్కర్ వాళ్ల అసలు రంగు తెలిసినందుకు సంతోషించాడు. వాళ్లు వస్తుంటే విద్య ధనమ్మ వేసుకున్న కేకలు వీళ్ళకి వినపడ్డాయి. వదిన బాబేడి లతనడిగింది సుగుణ. వదిన తీసుకువెళ్ళింది అంది. అప్పుడే విద్య బాబుని తీసుకుని అక్కడికొచ్చింది. ఓ సుగుణ, ఎప్పుడొచ్చావు? ఇన్నాళ్ళు వేసావేమిటి క్యాంపు? సంతోషంగా పలకరించింది. 4 రోజులైంది వచ్చి. బాగున్నారా? పెద్దక్కయ్య కనపడదేం అంది. అక్కయ్య కొంట్లో బాగుండలేదు, పడుకుంది. బాబూ రా అని సుగుణ చేతులు చాచింది. బాబు వెళ్ళలేదు. సుగుణకేసి కొత్తగా చూస్తున్నాడు. బాబూ, అత్తయ్య వెళ్ళు విద్య అంది. సుగుణ బాబుని ఎత్తుకోబోయింది. కానీ బాబు రాలేదు. యారా బాబు, నా దగ్గరికి రా, చాక్లెట్లు కొనుక్కుందాం. భాస్కర్ పిలిచేసరికి బాబు భాస్కర్ దగ్గరికి వెళ్ళాడు. విద్య సుభద్రమ్మతో కూడా బాగా మాట్లాడుతోంది. భాస్కర్ లతని శ్రద్ధగా గమనిస్తున్నాడు. ఆ ముఖంలో ఒక్కసారిగా ఏదో నిస్పృహ తొంగి చూస్తోంది. కారణం లేకుండా తను సుగుణని అన్ని రోజులు పుట్టింట్లో వదిలేసినా తను వెళ్ళగానే అందరూ బాగున్నారా అని అడిగింది. లత ఎవరిని గురించి అడగలేదు. అత్తగారు ఒట్టి అమాయకురాలు, పెద్దావిడ, కనీసం ఆవిడ క్షేమమైన అడగచ్చుగా. సుగుణని తను తీసుకొచ్చేయడంతో ఉన్న ఒక్కాస పోయిందని బాధపడుతుందన్నమాట అనుకున్నాడు. ధనమ్మకి అసలు అన్నం సహించడం లేదు. సుగుణ భాస్కర్ని తీసుకొచ్చేశాడు. సుభద్రమ్మ మాట వరుసకైనా తనతో చెప్పలేదు. ఇంకా సారథి ఏం వింటాడు? మొండిగటం కాబట్టే చెల్లెల్ని ఆనాళ్ళు పుట్టింట్లో వదిలేసినా ధైర్యంగా ఉన్నాడు. ఈ వెర్రివెంగళప్ప పెళ్ళాన్ని వదిలి ఉండలేక సిగ్గు లేకుండా పెళ్ళాన్ని తీసుకు తెచ్చుకున్నాడు. ఆవిడకిద్దరి మీద బాగా కోపంగా ఉంది. సుభద్రమ్మకి ఏదో తప్పు చేసినట్టుగా ఉంది. రండి, హాల్లో కూర్చుందాం. అత్తగారిని భోజనం చేశాక తీసుకొస్తాను విద్య అంది. అందరూ వచ్చినా సుభద్రమ్మ రాలేదు. అందరూ వెళ్ళాక ధనం అంది. మొన్న మధ్య వచ్చినప్పుడు కోడలొస్తుందని చెప్పావు కదే. గుమ్మంలోకి వచ్చే వరకు నాకు తెలియనే తెలీదు. నేనే తెల్లబోయాను. నా తప్పేం లేదు అన్నట్టు చెప్పి గాలి పీల్చుకుంది. ఏదో మంచి కుటుంబం అంటే పిల్లనిచ్చాం. కళ్ళెదుట పిల్ల బాధపడుతుంటే కడుపు తరుక్కుపోతుంది. పిల్లాన్ని చూడాలని కూడా లేనట్టుంది కఠినాత్ముడికి. వాళ్ళ పిల్ల సుఖపడుతోంది, ఇంకా వాళ్ళకి లెక్కేముంది నిష్ఠూరంగా అంది. సుగుణని అక్కడ వదిలితే దారిలోకి వస్తాడని నేను అనుకున్నాను సుమా. చెల్లెల్ని వదిలేసినా ఆ పిల్లాడికి చేమకుట్టినట్టయినా లేనట్టుంది. ఇంకొన్నాళ్ళుంచితే భయపడేవాడు. పిల్ల కోపురం చెడిపోతే ఎలా బాధుంటుందో ఆవిడికి తెలిసొచ్చును. కోపురం చేసిన కొద్ది రోజులు పిల్లని కాల్చుకు తింది. భార్యాభర్తల్ని మాట్లాడుకొనిచ్చేది కాదట. ఎప్పటికైనా నా పిల్ల ఉసురు తగలకపోతుందా? నేను చూడకపోతానా? ధనమ్మ కళ్ళలోంచి నిప్పులు కురిశాయి. అంత మాటెందుకులే, బాధపడకు కంగారుగా ఓదార్పుగా అంది సుభద్రమ్మ. నా కడుపు ఎంత మండిపోతుందో నీకేం తెలుసు? అసలు ఈ వెధవ సంబంధం మనకొద్దు అంటే మీ బావగారు విన్నారు కాదు. ఇదిగో అనుభవిస్తున్నాం. ఉన్నవాళ్ళంతా బాగానే ఉన్నారు. మనసులోని ఆకాశనంతా కక్కేసింది. సుభద్రమ్మ ఏం మాట్లాడలేనట్టు తలదించుకుంది. అత్తయ్య, మీకేమైనా కావాలా అంటూ విద్య వచ్చింది. ఏం అక్కర్లేదు కొట్టినట్టుగా అంది. చేతి మీద నీళ్లు పొయ్యమంటారా అని అడిగింది. ఆ వినయం చూస్తే ధనమ్మకి ఒళ్ళు మండిపోతుంది. ఏం వద్దు అంది కోపాన్ని దిగమింగుతూ. మాటమాటికి ఎదిరించి వెంటనే వినయంగా మాట్లాడుతుంటే ధనమ్మ కోపం వర్ణించలేం. ఇది మనిషి కాదు, దెయ్యం. మంచివాళ్ళని చూసాం, చెడ్డవాళ్ళని చూసాం. ఇలాంటి డబ్బుకులదాన్ని మాత్రం ఎక్కడా చూడలేదు అని ఆశ్చర్యంతో తలకిందులవుతోంది. విద్య వెంటనే వెళ్ళిపోలేదు, అక్కడే నిలబడింది. విద్య అక్కడే నిలబడ్డంతో సుభద్రమ్మ ధనమ్మ ఏం మాట్లాడుకోవడానికి లేకపోయింది. ధనమ్మ భోజనం అవగానే అత్తగారు అడగనక్కర్లేకుండా తనే ఆవిడ చేతి మీద నీళ్లు పోసింది. చేతికి హ్యాండ్ టవల్ అందించింది. తర్వాత లేవదీనా నెమ్మదిగా అడిగింది. ఆ వినయం చూస్తుంటే ధనమ్మకి పిచ్చెత్తినట్టుగా అయిపోతోంది. కానీ ఎదురుగా తోటుకోళ్ళుంది. తను ఇప్పుడు ఏమన్నా విద్య వినయమే ప్రదర్శిస్తుంది, తన గొంతుకే బయటపడుతుంది అనుకుంది. మీ పనులు చూసుకోండి, నేను వెళతాను ముఖం తిప్పుకుంటూ అంది. నాకిప్పుడు పనేమీ లేదు, లేవండి, హాల్లోకి తీసుకువెళతాను. అక్కడ అందరూ ఉన్నారు కదా అని సుభద్రమ్మకేసి తిరుగుతూ అంది. ఆ పూట హళ్ళిపోయాననుకోండి. ఆవిడ బాధ చూడలేకపోయాం. ఎలా ఓర్చుకున్నారో పాపం. ఎంతో జాలి ప్రదర్శిస్తూ అభిమానంగా అంది. ధనమ్మ మనసు కొత్త కొత్త ఉడికిపోసాగింది. విద్య నీడని చూడాలన్న అసహ్యం కలిగింది. ఎంత నంగనాచి, ఎంత ప్రేమ వినయం నటిస్తోంది అని పళ్ళు నూరుకుంది.
అంతకన్నా ఆ టైంలో ఏమీ చేయలేకపోయింది. ఇంకా తనని హాల్లోకి తీసుకెళ్లే వరకు వదలదని, తను ఓరిమి పడుతున్న కొద్దీ రెచ్చగొడుతుందని గ్రహించి చచ్చినట్టు హాల్లోకొచ్చింది. ఇది మామూలు దెయ్యం కాదు, కురివి దెయ్యం అనుకుంది కసిగా. ధనమని కుర్చీలో కూర్చోబెట్టి వెనక ఆనుకోవడానికి మెత్తని దిండు పెట్టింది. ఆ దిండు విద్య ముఖాన విసిరి కొట్టాలనిపించింది. విద్య వినయంగా చేసే పనులు ఆవిడికి పిచ్చికిస్తున్నాయి. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నా ధనమ్మ ముభావంగా కూర్చుంది. ఏం పెద్దమ్మా, నువ్వేం మాట్లాడవేమిటి? భాస్కర్ అడిగాడు. మీరంతా మాట్లాడుతున్నారుగా, మూలుగుతున్నట్లుగా అంది. సుగుణ బాబుని మజ్జిగ చేసుకుంది. బాబుతోనే కబుర్లు చెప్తోంది. ముద్దు ముద్దుగా వచ్చిరాని మాటలతో ముద్దొస్తున్నాడు బాబు. ఇప్పుడు బాబుని అన్నయ్య చూస్తే పాపం లోపలే బాధపడుతున్నాడు. బాబుని చూడాలని ఎంత ఇదవుతున్నాడు కదా అనుకుంది బాధగా. సాయంత్రం వరకు కూర్చుని తల్లిని భార్యని తీసుకుని ఇంటికొచ్చాడు భాస్కర్.